కర్నూలు జిల్లా మద్దికేర మండలం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మద్దికేర ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ వసతి కల్పించారు. అయితే ఈ అకాడమీలో మోడల్ స్కూల్ నందు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకే అని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కానీ గతంలో విద్యార్థుల హాస్టల్ వసతి 100 మందికి ఉండేదని, ఇప్పుడు మాత్రం 40 మందికి మాత్రమే హాస్టల్ వసతి ఉన్నదని, కావున పేద విద్యార్థులకు ఇంకను 60 హాస్టల్ సీట్లు పెంచాలని, ఎందుకంటే దూరం గ్రామాల నుండి ఈ మోడల్ స్కూల్కు కాలినడకతో వస్తున్నారని, కావున ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పై అధికారులు దృష్టిలో ఉంచుకొని హాస్టల్లో విద్యార్థులకు ఇంకను 60 సీట్లు పెంచాలని మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ గద్దెల ఆంజనేయులు, వార్డు మెంబర్ కవిరెడ్డి, కృష్ణ యాదవ్, రాముడు తదితరులు పాల్గొన్నారు. మా పేరు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ. ఇక్కడ కర్నూలు జిల్లా కట్కొండ తాలూకా మద్దికేర మండలం ఏపీ మోడల్ స్కూల్ నందు స్కూల్ పేరెంట్స్ నుండి, విద్యార్థుల పేరెంట్స్ నుండి మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. గతంలో 6th క్లాస్ నుండి ఇంటర్ వరకు కూడా ఈ స్కూల్ మోడల్ స్కూల్ నందు హాస్టల్లోన అందరికీ కూడా హాస్టల్ వసతి కల్పించేవారు. కాకపోతే ఇప్పుడు ఈ సంవత్సరము స్కూల్ తెరచడం వల్ల ఈ సంవత్సరం పేమెంట్ ప్రభుత్వం నుండి వారికి ఆర్డర్స్ వచ్చినాయని చెప్తున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ వారు. మాకు ఓన్లీ 9th to ఇంటర్ వరకే తీసుకోండి, మిగతా వద్దని చెప్పినారు. కాకపోతే ప్రొవిజన్ ఇక్కడ 100 మంది వరకు విద్యార్థుల వరకు ఉండొచ్చు హాస్టల్ నందు వసతి ఉంది. గతంలో 100 మెంబర్స్ ఉండేవాళ్ళు హాస్టల్లో. ఈ సంవత్సరము ఇప్పుడు 9th to ఇంటర్ ఉన్నందువల్ల ఓన్లీ 45 మంది విద్యార్థులు మాత్రం హాస్టల్లో ఉండాలని స్ట్రెంత్ అని చెప్తున్నారు. కావున పేద విద్యార్థులపైన దయ ఉంచి ప్రభుత్వం వారు పై అధికారులు అయితేనేమి, గవర్నమెంట్ వారి నాయకులు అయితేనేమి అందరూ విద్యార్థుల మీద పేద విద్యార్థులను దయ ఉంచి 6th నుండి తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పై అధికారులు కూడా ఇదే విషయం తెలుసుకోవాల్సిందిగా మన ప్రిన్సిపాల్ గారు తెలియజేసినాము. వాళ్ళు కూడా అర్జీ పెట్టుకున్నారని చెప్పినారు. అందువల్ల విద్యార్థుల మీద దయ ఉంచి పైన అధికారులు ఈ 6th నుండి తీసుకొని ఆర్డర్స్ ఇస్తే బాగుంటుందని మేము మద్దికేర మండలం తరఫున కోరుచున్నాము.